కూటమి ప్రభుత్వంలో మేము భాగస్వామ్యములై ప్రతి వారము 15 రోజులకి 20 రోజులకు ఒకసారి ఎంఆర్ ఆఫీస్కో ఎండిఓ ఆఫీస్కో ఇతర కలెక్టరేట్కో పోయి అర్జీలు ఎత్తుకొని తిరిగే పరిస్థితి మాకే ఈ పరిస్థితి వచ్చింది. నిజంగా కూటమి ప్రభుత్వంలో ఉండి సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే మేము 20 రోజుల క్రితం జరిగిన రెవెన్యూ క్లినిక్లో ఇదే విధంగా మేమందరం వచ్చి మా సొంత సమస్యకి రాలేదు, పబ్లిక్ సమస్యకి వచ్చి అప్పుడున్న జేసీ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అయ్యా, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటేసినా కూడా ఇంకా కూడా చెరువులు కూడా ఆక్రమించుకొని భూస్వాములు ఆక్రమించుకొని వాళ్ళ ఆక్రమణలో ఉంది, ఆక్రమణలో చిరిపించమంటే ఆ రోజు జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు వెంటనే పరిష్కరించమని చెప్పి నేను ఖచ్చితంగా వారం రోజుల్లో చెరువుని కొలిపించి అక్కడ ఉన్న రైతులకు అప్పగించి ఈ జిల్లాలో ఈ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఏ అధికారం భయపట్టలేదు. అయ్యా, గతంలో మేము 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటే అయ్యా మేము కలెక్టర్ కాడికి పోతామంటే కలెక్టర్ ఈ జిల్లాకు బాస్ పోతామంటే షేక్ అయ్యేది ప్రతి అధికారి. ఈ రోజు ఈఆర్ఓ కూడా కలెక్టర్ కాడికి పోతామంటే పో అంటున్నారు. ఎందుకంటే కలెక్టర్ గారు స్పందించడం లేదు. నేను గత 15 రోజులు 20 రోజుల క్రితం కూడా చెప్పాను, కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఉన్నాయి చెరువులు. మేమందరం అనేక సార్లు కలెక్టర్ గారి దృష్టికి పోతే సైక్లోన్ అప్పుడు వచ్చినా కూడా సార్ ఏది సార్ మా చెరువు సంగతి ఏంటి సార్ అని అడిగితే నా దృష్టిలో ఉంది, వారం రోజుల్లో చేస్తానని చెప్పడం జరిగింది. ఈ రోజు మా కోటని చెప్పినట్టు పక్క జిల్లాలో నెల్లూరు జిల్లాలో కలెక్టర్ ఈ రోజు పోయి సోమవారం అర్జీ ఇస్తే 3 రోజుల్లో దాని పరిష్కారం చూపించాడు, 24 గంటల్లో స్పందించాడు. కలెక్టర్ గారు పక్క జిల్లా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని చూసి తెలుసుకోండి. మీలాంటి కలెక్టర్లు ఉంటే పేదోళ్ళు సాధోళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఓన్లీ ప్రైవేట్ కంపెనీలకి. తర్వాత ఈ వాకాడు బంగ్లకు సంబంధించి తుగులపాలు జమీన్పల్లికి సంబంధించిన 2-3 చెరువులు ఆక్రమణ ఉన్నాయని చెప్పి ఇదే రెవెన్యూ క్లినిక్ లో అర్జీ ఇచ్చాం. ఇంతవరకు అరిగించలేదు. నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఒక అర్జీ పోతే వెంటనే స్పందిస్తున్నారు. ఒక భారతీయ జనతా పార్టీ, ఒక రాజకీయ పార్టీ, అధిక కూటమిలో ఉన్న కూటమిలో ఉన్న పార్టీ, ఈ రాష్ట్రంలో కూటమిలో ఉన్న పార్టీ ప్రజా సమస్యల పైన ఒక అర్జీ ఇస్తే ఇంతవరకు ఈ కలెక్టర్ గారు పట్టించుకోలేదంటే ఈ కలెక్టర్ గారు నిర్లక్ష్యధనానికి, అధికారుల నిర్లక్ష్యధనానికి అర్థం పడతా ఉంది. ఇప్పటికైనా కూడా కలెక్టర్ గారు కళ్ళు తీసి నెల్లూరు జిల్లా కలెక్టర్ని చూసేలా కొంతవరకన్నా మెచ్చుకొని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని చెప్పి విన్నవిస్తా ఉన్నాం.